అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే నోటీస్ అది. ఆ నోటీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదే. జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని ఎవరు చెప్పలేదే. మీరు రాకండి అని మేము ఎవరూ చెప్పలేదే. వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పలేదే. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లోనే ఆపేసినట్టుగా మేము ఎప్పుడు ఆపడానికి మేము ప్రయత్నం చేయలేదే. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలనుకుంటే ఆయన ఇంత ధైర్యంగా ఈ సెంట్రల్ జైలు విజిట్లు చేసేవాడు ఆయన? ఎంతమంది సెంట్రల్ జైల్లో ఉంటే విజిట్లు చేశాడు ఆయన? మేము ఎప్పుడైనా ఆపామా? అంటే విషయం ఏంటంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తున్నప్పుడు మా మీద బురద చల్లటానికి పోలీసు నోటీసులు నాకు ఇచ్చారు అని చెప్పి నిన్న అతనికి వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వెళ్ళడానికి ఇష్టం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి. దట్టు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళడానికి అసలు ఇష్టం లేదు. మళ్ళీ నేను నొక్కి పెడుతున్నా, డిక్లరేషన్ వన్స్ ఇచ్చి కనుక ఆయన టెంపుల్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో తల్లికి చెల్లికి బట్టిన గతే అతనికి పడతాదేమో అన్న ఉద్దేశంతో అతను వెళ్ళడం మానేశాడు. ఆ మర్మం ఏంటో మీరే గ్రహించండి. అంటే విషయం ఏంటి ఇది అయింది. తర్వాత ఈరోజు ఒకవైపు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి బ్రహ్మోత్సవాల టైంలో రాజకీయ నాయకులే కాదు సుప్రీంకోర్టు జడ్జెస్ వివిధ విఐపీలు అందరూ వస్తారు. ఆ భద్రత కూడా మాదే బాధ్యత. ఆ భద్రత నేపథ్యంలో మేమందరం కూడా ఎట్టి పరిస్థితుల్లోని విఘాతాలు శాంతి భద్రతలు విఘాతం కలిగించకూడదని చెప్పి నోటీసులు ఇస్తే దాన్ని ఈ రకంగా మాట్లాడి టాపిక్ని డైవర్ట్ చేయడానికి నోటీసుల వైపు తీసుకొచ్చాడు. ఇతగాడు మళ్ళీ మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నామని మాట్లాడతాడు. అది ఇప్పటికీ కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం. కల్తీ నెయ్యి ఉంది. కల్తీ నెయ్యి అయితే లడ్డూ ప్రసాదంలోని కల్తీ నెయ్యి చేర్చారు. కల్తీ నెయ్యితో ప్రసాదం తయారు చేయబడింది. దాని గురించని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ మేమందరం మాట్లాడుతున్న ఈ నేపథ్యంలో దాని గురించి మాట్లాడండి అంటే దాని గురించి మాట్లాడకుండా నేను మెట్లు ఎక్కుతాను ఏంటది దర్శనానికి వెళ్తాను అని చెప్పి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది నువ్వు. ఈరోజు మళ్ళీ తిరిగి డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి మా మీద మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక గోల్డెన్ వర్డ్ వచ్చింది నిజంగా, లడ్డు నాణ్యత అట, లడ్డు టేస్ట్ అట. అరే నాకు అర్థం కాంది, జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డు టేస్ట్ చేశారా? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని ఆశీర్వాదానికి అక్షతలు వేస్తేనే 10 సార్లు దూకున్నాడు. అక్షంతలన్నీ అయిపోయినంత వరకు ప్రతి టీవీ వాళ్ళు కూడా చూపించారు. అది ఎక్కడ మండపంలోనే, ఎక్కడ ఆశీర్వాదం ఇచ్చిన ఆ మండపంలోనే ఇంకా సాల్వ్ అయ్యక ముందే అక్షంతలు వేసిన దానికి ఆ పంతులు అక్షంతలు వేసిన దానికి మనమైతే ఆ అక్షంతలు ఎప్పుడు ఉంటాయా? ఉంటే బాగున్ను, రోజంతా ఉంటే బాగున్ను, ఆశీర్వచనం అనుకొని మనం చక్కగా బయటకు వస్తాం. అక్కడే 10 సార్లు దువ్వాడు ఆ క్రాఫ్ట్ని. దువ్వేసి తీసేసినోడు ప్రసాదం గురించి మాట్లాడుతున్నాడు. తప్పిసారి ఎవరైనా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో చుట్టూ పక్కకు పెట్టే వీళ్ళు లడ్డు నాణ్యత గురించి టేస్ట్ గురించి ఈయన చెప్పడం మేము వినడం, అది మా దౌర్భాగ్యం. ఇటువంటి పరిస్థితుల్లోని మాట్లాడి ఈయన లడ్డు టేస్ట్ గురించి, అరే ఈ లడ్డు టేస్ట్ ఎక్కడ మనకి ప్రాబ్లం వచ్చింది అని చెప్పి ఆ రోజే జూన్ నెలలోని 12, 20, 25 తారీఖులు జూన్ 4న వచ్చిన